నెల్లూరు జిల్లాలోని కోవూరు మండలం పోతిరెడ్డిపాలెం షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో ఉన్న శనీశ్వర స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. ఉదయం నుంచే భారీగా వచ్చిన భక్తులు శనీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ ప్రతి శనివారం ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారని తెలిపారు. అయితే ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాదం స్వీకరించే సమయంలో భక్తులు ఎండలోనే కూర్చుని తినాల్సి వస్తోందని చెప్పారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో ఒక షెడ్ నిర్మించి ఇవ్వాలని దాతలను కోరారు. ఎంతో మహిమగల ఈ శనీశ్వర స్వామి ఆలయాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ పూజారి వినోద్ స్వామి తెలిపారు. ప్రతి శనివారం రోజు కూడా అన్నదానం జరుగుతుంది కాబట్టి ఈ అన్నదానానికి అందరూ మధ్యాహ్నం 12 అయితే ఇక్కడ అంతా ఎండగా ఉంటుంది. చెట్లు కూడా ఉన్నాయి, చెట్లు కూడా చనిపోయినాయి కొన్ని చెట్లు. అందువల్ల ఎండ విపరీతంగా ఉన్నదాని వల్ల ఏంటంటే ఇక్కడ నిలబడుకొని తినలేకపోతున్నారు. వానాకాలం కూడా కొంచెం కష్టంగా ఉంది. అందుకని ఆసక్తిగా భక్తులు ఎవరన్నా మీకు దోచిన దేవుడు పుణ్యక్షేత్రాలు కాబట్టి ఇక్కడ ఏమన్నా షెడ్డు వేపేయాలనుకుంటే ఎవరైనా అన్నదానం తినే వాళ్ళకి కానీ వానకాలం నిలబడుకునేదానికి కానీ ఒక షెడ్డు వసతి కల్పించవలసిందిగా భక్తులను కోరుకుంటున్నాం.